అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ వచనం. చాలు ఇక్కడ మామూలుగా 11 నుంచి చూస్తే 11 నుంచి అందరం కలిసి చదువుకుందాం. చూడండి మరలా ఒకసారి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా నమోత్ర కేకును మరునాడు నైపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చి తిని మాసియో దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము రోమీయుల ప్రవాస స్థానమునైనది. మేము కొన్ని దినముల ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చోండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూది అను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచునెను. ఆమె ఉదారంగ పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదాని మీరెంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో అతను ఎక్కడికి వచ్చాడంటే అతని యొక్క ప్రయాణంలో ఆయా ప్రాంతాలు తిరిగి ప్రయాణం చేస్తూ సువార్త ప్రకటిస్తున్న సమయంలో దేవుడు అతనితో ఏ ఊరు పొమ్మంటే ఆ గ్రామం వెళ్ళి పరిచర్య జరిగిస్తున్న ఆ సమయంలో ఎక్కడికి వస్తూ వచ్చాడంట? ఫిలిప్పీకి వచ్చాడు. ఫిలిప్పీ అనే ఆ ప్రాంతం అది రోమీయులకు ప్రవాస స్థానమైనది. అంటే అది రోమీయుల యొక్క పట్టణం. అది ఫిలిప్పీ అనేది ఏంటి? మాసిదోనియాకు ముఖ్య పట్టణం అని చెప్తా ఉన్నారు అవునా. అయితే అలాంటి ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అలాంటి ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ సహజంగా సువార్త ప్రకటించడానికి అప్పుడు దినాల్లో ఎక్కడ కూడుకునేవాళ్ళంటే సమాజ మందిరాల్లో కూడుకునేవారు. సమాజ మందిరాల్లో కూడుకొని వాక్యం చెప్పుకునేవాడు. కానీ ఈ ఫిలిప్ అనే ప్రాంతంలో సమాజ మందిరము లేదు. ఎందుకు అని అంటే కనీసం యూదులు 10 మంది అయినా కలిసి ఉంటేనే సమాజ మందిరం అనేది ఏర్పాటు చేస్తారంట. అంటే యూదులు ఎవరు దేవుణ్ణి గుర్తెరిగిన వారుగా లేరు. అందువలన అక్కడ సమాజ మందిరం ఏర్పాటు చేయబడలేదు. అందువలన ఇక్కడ ఎక్కడ కూడుకుంటా ఉన్నారు? నదీ తీరమున కూడుకున్నారు. ఎక్కడ కూడుకున్నారంట? నది ఎక్కడ ఉంటుంది? ఊరికి చివరే కదా ఉండేది. ఊరికి చివరగా ఉన్న ఆ నదీ తీరంలో కూడుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారంట? స్త్రీలు, అనేక మంది స్త్రీలు ఉన్నారు. అక్కడ పురుషులు ఉన్నట్టు కనిపించలేదు. చూడండి, విశ్రాంతి తీరమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతుంది అనుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుని. అక్కడ ఎవరున్నారు? ఎక్కువ మంది స్త్రీలే ఉన్నారు. నదీ తీరమున అంతమంది స్త్రీలు అక్కడ కూడుకొని ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ సమయంలో పౌలు వారి మధ్యకు వచ్చాడు. వచ్చినప్పుడు అంతమంది స్త్రీలలో కూడి ఉన్న అంతమంది స్త్రీల్లో ఒక స్త్రీ పేరు మాత్రమే దేవుడు ఇక్కడ బైబిల్లో రాస్తూ వచ్చాడు. ఎవరు ఆ పేరు? లూదియా. అప్పుడు లూదియా అనే స్త్రీ కూడా వారి మధ్య ఉంది. ఆమె ఎలాంటిది అని చెప్తా ఉన్నాడు? దైవ భక్తి గల ఒక స్త్రీ. అంతమంది స్త్రీలు ఉన్నారు కానీ దేవుడు లూదియా అనే స్త్రీని మాత్రం ఏమని పిలుస్తూ ఉన్నాడు? దైవ భక్తి గల స్త్రీ. అవును కదా. మనం కూడా ఇంతమంది సమాజ మందిరంలో అంటే దేవుడు మనకిచ్చిన సంఘంలో కూర్చోబడి ఉన్నాం. కానీ దేవుడు మనల్ని చూసి కూడా దైవభక్తి గల స్త్రీ ఈమె అని చెప్పగలిగే వారిగా మనం ఉండాలి. అవునా కదా? ఉందా మనలో? దేవుడు ఒకవేళ ఈ దినాన్ని మన మధ్య నిలిచి ఆ సమాజ మందిరం అక్కడికి లేక నదీ తీరాన వారు ఆరాధిస్తున్న ఆ స్థలానికి వెళ్ళి పౌలు ప్రకటిస్తూ వారిని చూసి అంతమంది స్త్రీల్లో ఒక స్త్రీ పేరు మాత్రమే ప్రకటిస్తే ఏమంటా ఉన్నాడు ఆ స్త్రీ గురించి? ఈమె లుదియా అనే ఈమె ఎలాంటిదంట? దైవభక్తి కలిగిన స్త్రీ.
అయితే మనం ఇంతమంది స్త్రీలు ఉన్నాము. ఇదినా నా ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య నిలిచి ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ అని చెప్పగలిగే సాక్ష్యం మన మధ్య మనలో ఉందో లేదో కూడా మనం ఈ సమయంలో ఒకసారి చూసుకోవాలి. అయితే దైవభక్తి కలిగిన ఈ స్త్రీ ఎందుకు ఇంతమంది స్త్రీలలో దైవభక్తి అనేది ఆమెకు పెట్టబడుతూ వచ్చింది? ఆమె ఎలా కనిపించింది పౌలుకి? అవును కదా, ఎలా గుర్తించాడు ఆమెని అంటే అప్పుడే కదా వచ్చాడు పౌలు, ప్రకటిస్తున్నాడు కదా. అంతమంది స్త్రీలను చూడంగానే ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ అని ఎలా గుర్తించగలిగాడు అని చూస్తే చూడండి, ఆమె యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని చూద్దాం. చూడండి, ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక వాక్యం ఉంది. ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం 7వ వచనంలో చాలు అంతమంది స్త్రీల్లో ఎలా ఉంది? వారందరినీ పట్టించుకోవటం లేదు ఆమె ఎవరిని చూడటం లేదు. ఆమె ఏం చేస్తూ ఉంది? ఆమె మట్టుకు ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కదా. మనమైతే ఏం చేస్తాం? వాళ్ళు రాలేదని మనం ఆగిపోతాం, ఇంకొకరు రావటం లేదనుకుంటాం, ఒకరినొకరు మనం ఏం చేసుకుంటాం? పోల్చుకుంటాం. ఆమె సరిగ్గా రావటం లేదుగా, ఆమె సరిగ్గా ప్రార్థన చేయటం లేదుగా అనుకుంటా ఉంటాం. కానీ మనల్ని మనం చూసుకోం. ఇప్పుడు ఏం చేయాలి? నీ మట్టుకు నీవు, ఎవరు మట్టుకు వాళ్ళు. ప్రార్థన అనేది, దేవుని సన్నిధి అనేది, దేవుని సహవాసం అనేది ఎవరికి సంబంధించింది? అది వ్యక్తిగతమైంది. అవును కదా. నీ ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నీ ప్రార్థన, దేవునితో నువ్వు చేసే సహవాసం నీకు భద్రత ఇస్తుంది. అవును కదా. నీ యొక్క నడతలు, నీ ప్రవర్తన నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఒకరితో మనకి సంబంధం లేదు. అందుకని ఎవరికి వారం దేవుని ఇంటికి పరిగెత్తే వారంగా ఉండాలి. ఒకరితో మనకి సంబంధము లేదు. అయితే ఇంకొక నూతనమైన వారిని తీసుకొచ్చి వారిని దేవుని ఇంటికి పరిచయం చేసే అనుభవంలో ఉండాలి. అలాంటి అనుభవంలో ఈ స్త్రీ కూడా ఏం చేస్తూ ఉంది? అంతమంది స్త్రీల్లో కూడా ప్రత్యేకంగా ఉంది. ఎంతో అంటే దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ ఉండొచ్చు. ఎవరు అంతమంది స్త్రీలున్నా వారందరినీ పట్టించుకోకుండా ఉండొచ్చు. అయితే ఈమె యొక్క విషయం చూస్తే ఈమె ఎలాంటిదంట? ఏం చేస్తూ ఉండేది? ఖాళీగా ఉండే స్త్రీనా? కాదు. ఈమె ఏం చేస్తూ ఉందంట? ఊదారంగు పొడి అమ్ముకునే స్త్రీ. అంటే ఈమె వ్యాపారం చేసే స్త్రీ. ఊదారంగు పొడి అనేది ధనవంతులైన వారు ధరించే బట్టలు వేసుకునే కలర్ అంట. అంటే ఇప్పుడు మామూలు బట్టలు అయితే ఇలాంటి చాలామంది ఇళ్ళల్లో అమ్ముతుంటారు. కానీ పట్టు చీరలు, మంచి విలువైన చీరలు అమ్మాలంటే అన్ని ఇళ్ళల్లో అమ్ముతారా? అన్ని చోట్ల షాపుల్లో అమ్మలేదు కదా. ఎందుకని? అవి కొని అమ్మటానికి కూడా వారి దగ్గర ధనం ఉండదు. అందువలన అంటే ఈమె ధనవంతురాలు. అందుకే ఈమె ఏం చేస్తూ ఉంది? మంచి విలువైన ఊదారంగు పొడిని, విలువైన వస్త్రాలని, రాజులు ధరించే వస్త్రాలని అమ్మేదిగా ఉంటాం. అంటే ఈమె ఖాళీగా ఉండే స్త్రీ కాదు, కానీ తను ఒక వృత్తి చేస్తూ ఉంది. అంత వృత్తి చేస్తూ కూడా ఎలా ఉందంట దేవుని ఎళ్ళ. మనమైతే ఏమనుకుంటాము? మన పనుల మధ్య, మన వ్యాపారాల మధ్య, మన ఇంట్లో పనుల మధ్య దేవుని యందు భయభక్తులు చేయటం ఎందుకు? సమయం అంతా వాటికి వెచ్చిస్తూ ఉంటాం. అందుకే ఈమె ధనవంతురాలు. అంతేకాదు ఆ రోమా పట్టణంలో, ఆ ఫిలిప్పీ పట్టణంలో రాజుల గృహాల దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేస్తుందంటే ఆమె ధైర్యవంతురాలే. అవును కదా, ధైర్యవంతురాలే. అంతేకాదు ఆమె అంతమందితో మాట్లాడి ఎలా వ్యాపారం చేస్తుందంటే వాక్చాతుర్యం కలిగినదే. ఎవరితో ఎలా మాట్లాడాలన్నా వివేచన కలిగిన స్త్రీనే. అవును కదా. లేకపోతే అలా వ్యాపారం చేయటం అనేది కష్టం. రాజులైన వారికి వ్యాపారం చేయటం అనేది, ధనవంతులతో మాట్లాడటం అనేది కష్టము. అలా వివేచన కలిగి ఎవరితో ఎలా మాట్లాడాలో వ్యాపారం చేస్తూ ఉండేది. అంతేకాదు చూడండి, లేవి కాండం చూద్దాం. లేవి కాండము ఒక మాట ఉంది, 19వ అధ్యాయము. లేవి కాండం 19వ అధ్యాయం 14వ వచనంలో చివరి లైన్ చూడ. చాలు. ఎవరికి భయపడాలంటున్నాడు? ఈమె ఎవరికి భయపడతా ఉంది? నీ దేవుడైన యెహోవాకే భయపడాలి. నేను యెహోవా, నేనే చెప్తున్నాను అంటున్నాడు. ఇంకెవరికి ఇంకొక వాక్యంలో ఉంటుంది, ఇంకో చోట ఏమని, ఇతరుల దేవతలకు భయపడిన అవసరం లేదు. ఎవరికి భయపడాలి?
నీ దేవుడైన యెహోవాకే భయపడాలి. అంటే కళ్ళుండి చూడని, ముక్కులుండి వాసన చూడని దేవతలకు భయపడిన అవసరం లేదు, కానీ జీవము కలిగిన దేవునికే భయపడాలి. అందుకే ఈమె ఎవరికి భయపడతా ఉంది? ఇతర దేవతలకి భయపడటం లేదు, కానీ ఎవరికి భయపడతా ఉంది? అయితే ఆ సమయంలో రోమాపట్టణంలో ఎక్కువైన విగ్రహారాధన ఉంటూ ఉండేది. సూర్యదేవతలని ఆరాధిస్తూ ఉండేవారట. అలా ఆరాధిస్తున్న సమయంలో రాజుల గృహంలోకి వెళ్ళి కూడా అలా తన వృత్తిని, అంటే తన వ్యాపారం చేస్తున్నప్పుడు, అవునా, అంత ధైర్యంతో ఉన్నదంటే, ఆ ప్రవర్తన ఉందంటే ఎవరికి భయపడతా ఉంది? మా దేవునికి భయపడతాడు. అంటే విగ్రహారాధన చేస్తున్న, దేవతను పూజ చేస్తున్న వారి మధ్యలో కూడా ఆమె ఎలా ఉంటా ఉంది? ధైర్యంతో ఉంటాం. ప్రత్యేకంగా ఉంది. ఆ దేవత వారితో మాట్లాడుతూ వారితో కలిసిపోవటం లేదు. అవును కదా? వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎవరు వస్తుంటే వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు. విగ్రహాలు పూజ చేస్తూ ఉంటే వారితో వెళ్తూ ఉంటారు. అలా ఉండలేదు ఈమె. అలా ప్రత్యేకమైన స్థితిలో ఉంటా ఉంది. అంతేకాదు ఈమె ఎలా ఉందంటే, లేవికాండం 25:17 కూడా అంతే అంటా ఉన్నాడు. ఏమని? నీ దేవుడైన యెహోవాకే భయపడాలా అని. ఈ యోబు విషయంలో చెప్తాడు దేవుడు ఏమని? యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడని. అబ్రహాం కానీ, సుమయేన్ కానీ, కొర్నేలు కానీ అందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. వీరందరినీ దేవుడు ఎందుకు బైబిల్లో రాసి పెడుతూ ఉన్నాడంటే, ఎందుకు రాసి పెడతా ఉన్నాడు? మనకు మాదిరిగా ఉంచుతూ ఉన్నాడు. అవన్నీ వింటూ ఉన్న లుదియ కూడా ఏం చేస్తూ ఉంది? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఉంటా ఉంది. అందుకే ఆమెలో ఉన్న ఆ భయభక్తిని, దేవుని ఎలా అనుకున్న భక్తిని చూస్తూ వచ్చాడు. అంటే పౌలు చూసుంటాడు ఆమెలో ఉన్న భక్తి ఏంటి? ఆమె కూర్చునే విధానం, ఆమె చూసే విధానం, దేవుడు చెప్తున్నప్పుడు ఆయన గమనిస్తున్న విధానం, లేకపోతే లేఖనాలని పరిశీలిస్తున్న విధానం, అవన్నీ చూసుంటాడు. అందుకే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ అని పౌలు చెప్తా వచ్చాడు. అవును కదా? ఊరికనే చెప్తారా? దేవుని ఇంటికి వచ్చి ఆ దేవుని ఇంట్లో కూర్చున్న విధానం కానీ, దేవుని ఇంటిలో ఆమె చెప్తున్నప్పుడు ఆ సేవకుని చూస్తున్న విధానం కానీ, చెప్తున్నప్పుడు ఆ లేఖనాలని పరిశీలిస్తున్న విధానం కానీ, ఆ పౌలుకి ఎలా కనపడతా ఉంది? అమ్మ దైవభక్తి కలిగిన స్త్రీగా కనపడతా ఉంది. అయితే దైవభక్తి కలిగిందని చెప్పుకోవడానికి అంతేకాదు. చూడండి, యాకోబు పుస్తకం 1:27 ఒక వాక్యం ఉంది. పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించటం, ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకోవడం. ఇహలోకంలో ఏముంది? లోకంలో ఏముందంట? ఏముందమ్మా? లోకంలో మాలిన్యం ఉంది. అంటే ఏంటి? ఏముంది? మురికి ఉంది. లోకంలో మాలిన్యం ఉంది, మురికి ఉంది. అది అంటకుండా తను తాను కాపాడుకోవటమే దైవభక్తి అనేది. ఈ స్త్రీ కూడా ఏముంది? ఫిలిప్పీ పట్టణంలో తిరుగుతుంది, కానీ ఆ ఫిలిప్పీ పట్టణంలో దేవతారాధన జరుగుతుంది, కానీ అలాంటిది ఏది జరగకుండా ప్రత్యేకమైన రీతిలో ఉన్నదిగా ఉంది ఈ స్త్రీ. అవును కదా? మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రాంతంలో, లేకపోతే మన చుట్టూ ఉన్న గ్రామంలో, మన కాలనీలో మనం నివసిస్తున్న మనం కూడా ఎలా ఉండాలి? అలాంటివి మనకు అంటకుండా ఉండాలి. దేవుని ఇంటికి వస్తున్న మనము ఒక ప్రత్యేకమైన అనుభవంలో ఉండాలి. ఏదైనా ఈ లోక సంబంధమైన మాలిన్యము మన దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని అంటకుండా మనం ఏం చేయాలి? దూరంగా వాటికి ఉండే వారిగా ఉండాలి. వాటిని అసహించుకునే వారిగా ఉండాలి. వాటి నుండి పారిపోయే అనుభవంలో ఉండాలి. అంతేకాదు చూడండి, అలా సామెతలు 18:13 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనము అసహించుకుంటే. ఇహలోక మాలిన్యంలో ఏముంది? లోకంలో ఏముంది? చెడుతనం ఉంది. ఎక్కడ చూసినా చెడుతనం ఉంది. అలాంటి చెడుతనాన్ని అసహించుకోవటమే. అలా చెడుతనాన్ని అసహించుకొని ఏం చేస్తా వచ్చాడు? యోసేపు కూడా ఒక దినాన పారిపోయాడు ఆ చెడుతనం నుండి. అలాంటి పారిపోయే అనుభవంలో ఉండాలి. అంతేకాదు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటట జ్ఞానానికి మూలము అంటా ఉన్నాడు. సామెతలు 1:7 అంటే ఏంటి? ఆ జ్ఞానం ఎవరికి ఇస్తా వచ్చాడు దేవుడు?
సొలొమోనుకి ఇస్తా వచ్చాడు. సొలొమోను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి నీకే దేవుణ్ణి సొలొమోను ఏం కోరుకున్నాడో ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తా వచ్చాడు. నీకు కూడా జ్ఞానం కొదువుగా ఉంటే ఈ లోక మాలిన్యంలో నుండి ఎలా బయటికి రావాలో, అది అంటకుండా ఎలా ప్రత్యేకించబడి జీవించాలని ఆశ ఉంటే మనం కూడా దేవుడిని అడిగితే దేవుడేమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. అయ్యా, నేను ఈ లోకంలో జీవిస్తున్నాను, ఈ లోక మాలిన్యం ఎప్పుడు నా చుట్టూ ఉంటా ఉంది, అది అంటకుండా నేను జీవించటం నా చేత కావటం లేదు. నాకు ఎలా నేను జీవించాలో నాకు నేర్పించు, ఎలా మసులుకోవాలో నాకు నేర్పించు. నా చుట్టూ ఉన్న ఈ కల్పనా కథలకి, మోసపు మాటలకి, నన్ను అపవిత్రమైన స్థితికి నడిపించి ఆ మాటలకి నేను దూరంగా ఉండేలాగా నేనేం చేయాలో నాకు నేర్పించు. నాకు జ్ఞానం ఇవ్వు, నాకు వివేకాన్ని ఇవ్వు, తెలివినివ్వని అడిగితే దేవుడు ఇస్తాడా లేదా? అంటే ఏంది? ఆ మాలిన్యం అంటకుండా దూరంగా ఉండాలనే ఆశ ముందు నీలో ఉండాలి. అవునా కదా? ఆ ఆశ ఉన్నప్పుడే అది దేవుడు దూరం చేస్తాడు. అలా కాకుండా ఈరోజు దేవుని ఇంటికి వచ్చి రేపు మళ్ళీ ఆ మాలిన్యంలో ఉన్నప్పుడు, అది వెళ్ళాలనే ఆశ నీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కార్యము జరగదు. చూడండి, ఒక వాక్యంలో చూడండి, సామెతలు 14:27 చాలు. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి విడిపించింది. యెహోవా యందు భయభక్తులు ఏం కలుగ చేస్తూ ఉంటున్నాయి? జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాయి, తెలివిని ఇస్తూ ఉన్నాయి. అంతేకాదు చెడుతనాన్ని అసహించుకునేలాగా చేస్తూ ఉన్నాయి. జీవపు ఊట అంటే ఏంటి? జీవం కలిగి జీవించే విధంగా చేస్తాయి. మరణపు వాసన అంటకుండా చేస్తూ ఉంటాయి. అంతేకాదు ఇంకో చోట అంటూ ఉంటున్నాడు, ఏంటంటే సామెతల్లోనే 22:4 చూడరా. వినయమునకు ప్రతిఫలము అంటే 14:2 ఉంది చూడు. సామెతలు చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా ప్రవర్తిస్తారంట? ఇంకా మనం ఏమి ఆలోచించటంలా. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? నీకు తెలివి కావాలి, జ్ఞానం కావాలి, యథార్థంగా ప్రవర్తించావు అన్నదానికి గుర్తేంటి? నీ ప్రవర్తన ఎలా ఉండాలన్నా? యథార్థంగా ఉండాలంటా ఉన్నాడు. చూడండి, దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే యోబు పుస్తకం 14:26 యోబు పుస్తకం 4:6 కూడా అంతే చెప్తా ఉన్నాడు. చూడండి, చాలు. భక్తి ఏం కలుగజేస్తుంది? దేవుని ఎడలున్న భయము, భక్తి ఏం కలుగ చేస్తుంది? ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఈ లోక మాలిన్యం అంటుకోకుండా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఇహలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆస్వాదించేవాడిగా ఉంటాడు. అలాంటివి ఏమీ లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా మనం దేవుని ఇంటికి వస్తూ పోతూ ఇవన్నీ పొందాలంటే మాత్రం కుదరదు. దేవుని ఇంటి భయభక్తులు కలిగి ఉన్నామంటే దేవుని ఇంటికి క్రమం తప్పకుండా రావాలి. దేవుని ఇంటిలో మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుని ద్వారా ఏం వింటున్నామో వాక్యానుసారం నడుచుకునే వారిగా కూడా ఉండాలి. అంతేకాకుండా దేవుడు ఏమంటా ఉన్నాడంటే చూడండి, కీర్తనలు 32:6 కీర్తనలు 32:6 అంటా ఉన్నాడు, దీర్ఘాయువుకు కారణమవుతాయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అపాయం అనేది మన మీదకి రాదు. దీర్ఘాయువు కలుగజేసేదిగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువల్ల ఏం జరుగుతూ ఉంటాయి అంటున్నాడంటే కీర్తనలు 34:7-9 వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసేవారుగా ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలగా వాళ్ళు ఎలా ఉంటారంట? ప్రార్థన చేస్తూ ఉంటారంట. అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత ఏముంటుంది? కావలి ఉంటుంది అంటా ఉన్నాడు. సామెతల్లో అంటా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం జీవమునకు సాధనం అంటా ఉన్నాడు. అంటే దేవుడు తెలియపరుస్తున్న ఈ మాటలు ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నామంటే ఈ లక్షణాలు మన జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడే అంటే ఈ లక్షణాలన్నీ ఇప్పుడు ఎవరిలో కనపడతా ఉన్నాయి?
ఎవరిలో కనపడతా ఉన్నాయి? లూదియాలో కనపడతా ఉన్నాయి. అందుకే వెంటనే పౌలు ఆమెను చూసి ఏమంటా ఉన్నాడు? దైవభక్తి కలిగిన స్త్రీ అంటా ఉన్నాడు. అమ్మ, మీరు దైవభక్తి కలిగిన వారు అని మన సంఘస్థుల్లో మన గురించి చెప్పడానికి మనలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? ఎప్పుడు ప్రార్థన అనుభవంలో ఉంటున్నామా? వాక్య ధ్యానంలో ఉంటున్నామా? అంతేకాదు, దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉన్నాము అంటే ధైర్యం కలిగి ఉంటాం. కాబట్టి మనకొచ్చే కలవరాల్లో, మనకొచ్చే అపాయాల్లో, అనారోగ్యాల్లో నా దేవుడు ఉన్నాడనే ధైర్యం నిన్ను విశ్వాసాన్ని స్థిరపరుస్తూ ఉందా? బలహీనపడకుండా ధైర్యంగా ఉండగలుగుతున్నావా? అంటే నీలో ఉన్న భక్తే ఏం చేస్తుంది నిన్ను? అందుకే నీలో ఉన్న భక్తి నీకు ధైర్యాన్ని పుట్టింపదా అంటా ఉన్నాడు. అంతేకాదు, సామెతల్లో అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అంటా ఉన్నాడు. 31:30లో ఎలా ఉంటుందంటే ఆ స్త్రీ, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఈ స్త్రీ కూడా అలా కొనియాడబడుతుందేమో, అందరికీ అలా చెప్తా ఉందేమో దేవుని వాక్యాన్ని. అంతేకాదు, ఆమె దేవుని వాక్యాన్ని వ్యాపారం చేసుకుంటూ సువార్తను ప్రకటించేదిగా ఉందేమో. అంతేకాదు, వ్యాపారం చేసుకుంటున్న ఆమె యొక్క సాక్ష్య జీవితం సరైనదిగా ఉంటా ఉంది. కొంతమంది వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ వ్యాపార వృద్ధికి ఏం చేస్తూ ఉంటారు? అడ్డదారులు తొక్కేవారుగా ఉంటారు. అలాంటి అడ్డదారులు వెళ్లకుండా అన్యాయంగా సంపాదించకుండా ఒక న్యాయమైన సంపాదనలో వెళ్తూ ఉందేమో. అందుకే ఆమెను చూసిన వెంటనే లుదియా విషయంలో పౌలుకి ఏం కలుగుతూ ఉంది? ఈ స్త్రీ భయభక్తులు కలిగిన స్త్రీ అంటా ఉంది. అయితే మనం భయభక్తులు కలిగి ఉండాలంటే, భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కనికరం ఉంటుంది. లూకాసు వార్తలు అంటాడు 1:50లో, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కనికరం కూడా ఉంది. అయితే ఇంత భయభక్తులు కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మనం చెడుతనాన్ని అసహించుకోవాలి. అంతేకాకుండా ఏం చేయాలి? 1 తిమోతి 4:7-8 వచనాల్లో ఉంది, ముసలమ్మ ముచ్చట్లు కూడా విసర్జించాలి. ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నామంటే ఏం చేయాలి? మనం ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. అంతేకాదు, 1 తిమోతి 6:11లో చూడండి, 1 తిమోతి 6:11 వాక్యం చూద్దాం. చాలు ఏం సంపాదించుకోవాలంట? ఎన్ని ఇచ్చాడో చూడు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును 6 సంపాదించుకోవాలి. దేనికోసం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఇవన్నీ సంపాదించుకోవడానికి ప్రయాసపడమంటా ఉన్నాడు. కానీ వీటిల్లో ఒక్కటి కూడా మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డాను. ఈలోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతున్నాం, కానీ ఆత్మ సంబంధమైన వీటిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడలేకపోతా ఉన్నాం. ఏంటి? మనలో విశ్వాసం కూడా ఎంతసేపు ఉంటా ఉంది? కొద్ది కాలమే ఉంటా ఉంది. ఇతరులను ప్రేమించటం కూడా ఎలా ఉంటుంది? అవసరమైనప్పుడు ప్రేమిస్తాం, అవసరం తీరినాక విడిచిపెట్టేవారు. ఈలోక ప్రేమ అలాంటిదిగా ఉంటా ఉంది. ఓర్పు ఉండటం లేదు. ఓర్పు ఉందని చెప్పుకుంటాం, కానీ ఎవరైనా చిన్న మాట అంటే వెంటనే ఏం చేస్తాము? కొడతరాసు పాములాగా బుస్సున లేసేవారంగా ఉంటాం. అంటే ఏంటి? మన కోపం అలా విజృంభించేదిగా ఉంటా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం సంపాదించుకోవాలి? సాత్వికము సంపాదించుకోవాలి. అంటే నీతిని, భక్తిని, సాత్వికాన్ని, ఓర్పుని సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడే వారంగా ఉండాలి. అలా ప్రయాసపడినప్పుడే మనం దేవుని యందు భయభక్తులు స్త్రీలమని చెప్పుకోనే వారంగా ఉంటాం. అంతేకాదు, చూడండి, తీతు 2:12లో కూడా అంటుంది, భక్తిహీనతను విసర్జించమంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? తీతు 2:12లో భక్తిహీనతను విసర్జించాలి. దురాశలను, భక్తిహీనతను విసర్జించబడి అంటే వాటిని విడిచిపెట్టాలి. ఈ లోక సంబంధమైనది దాని మీద ఆశ పెట్టుకోకూడదు. వాటిని అన్నిటిని ఏం చేయాలి? మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒక చేతితో లోకాన్ని, ఒక చేతితో బైబిల్ని, దేవుని మాటలను పట్టుకుంటున్నాం. అవసరమైనప్పుడు ఇది, అవసరమైనప్పుడు ఇది, ఈ లోకం అవసరమైనప్పుడు లోక సంబంధమైన మనుషులు, లోక సంబంధమైన ముచ్చట్లు, లోక సంబంధమైన కార్యాలు. అప్పుడు అలా ఉంటే మనం భక్తిగల స్త్రీలం అవుతామా? కాదు కదా. అయితే భక్తిగల స్త్రీలమని చెప్పుకునే మనం ఏం చేయాలి?
ఇహలోక సంబంధమైన ఈ యొక్క ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెడుతూ, ఇహలోక సంబంధమైన ఈ యొక్క వ్యాపార సంబంధమైన అవన్నీ విడిచిపెడుతూ ఏం చేయాలి? ఈ చెడుతనాన్ని విడిచిపెట్టేవారంగా ఉండాలి. అంతేకాదు, అలా ఉంటే రోమా 1:18 అంటాడు, మనం ఇలాంటి భక్తిహీనతలంగా ఉంటే ఆయన కోపం దిగి వస్తుందంట. ఏం చేస్తాడు? ఆయన ఉగ్రతకు గురవుతూ ఉంటాం. ఆయన ఉగ్రతకు గురి కాక మునిపే, ఆయన కోపం మన మీదకి రాకమునిపే ఏం చేయాలి? మనం సరిచేయబడిన అనుభవంలో దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఇలాంటి లక్షణాలు కలిగి ఉంది కాబట్టి నాలో కూడా ఇలాంటి లక్షణాలు నాకు కావాలి అని దేవుణ్ణి అడిగేవారంగా ఉండాలి. అంతేకాదు, చూడండి చివరిగా ఒక వాక్యం చూసుకుందాం. 1 తిమోతి 2:10 1 తిమోతి 2:10 ఎలా ఏటితో అలంకరించుకోవాలంట? సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు, అవును కదా. అలంకరించుకోవటం అంటే ఈలోక సంబంధమైన ఆభరణాలతో కాదు. ఈలోక సంబంధమైన చాలా చాలా రకరకాలతో కూడిన ఆభరణాలు, వాటి పేర్లు ఉన్నాయి. అయితే వాటితో కాదు, కానీ అలంకరించుకునేది ఏటితో అలంకరించుకోవాలి? మంచి పనులు. ఎలాంటి పనులు? మంచి పనులు. ఎలాంటి పనులు? దేవునికి ఇష్టమైన పనులు. దేవుడు ఏదైతే చేయమన్నాడో ఆ పని చేయాలి. దేవుడు ఏదైతే వద్దన్నాడో వాటిని విడిచిపెట్టాలి. అలా వద్దన్నవి చేస్తూ మనం ముందుకెళ్తూ ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేము. దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టి ముందుకెళ్తేనే మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉంటాం. అంతేకాదు, చూడండి 2 రాజులు 17 ముందుగా ద్వితీయోపదేశకాండం 6 ఒక వాక్యం ఉంది చూడండి. ద్వితీయోపదేశకాండం 6 యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? చాలు ఉండండి. మీ దేవుడైన యెహోవాకు భయపడితే నేనేమి ఇస్తానంటున్నాడు? నేను నీకు దీర్ఘాయువు ఇస్తానంటున్నాడు. నీ జీవిత దినాలన్నీ కాపాడుతానంటున్నాడు. అవును కదా. దేవుడు నన్ను కాపాడాలనుకుంటున్నావు, నాకు క్షేమం కావాలి అనుకుంటున్నావు, నాకు భద్రత కావాలనుకుంటున్నావు. కానీ దేవుని యందు భయభక్తులు మాత్రం ఉంచటం లేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞానుసారం నడుచుకోవటం లేదు. అన్నీ కావాలనుకుంటున్నాం. మనం చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి అవి చేయటానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడండి అంటున్నాడు. అవును కదా. అయితే వింటున్నాం, కానీ ఏం చేస్తున్నాం? విన్న కొద్దిసేపే ఉన్నాం. గేటు దాటంగానే ఏం చెప్పుకున్నామో మర్చిపోతాం. మనం ఇక్కడ ఏదైనా నలుగురు కూర్చొని మాట్లాడుకున్నాయి గుర్తుంటున్నాయి, కానీ వాక్యం మాత్రం గుర్తుండని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకని మనకేం గుర్తుండాలి? వాక్యం గుర్తుండాలి. వాక్యానుసారం నడుచుకునే అనుభవంలో మనం పోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి లూదియా ఎలా నడుచుకుందో మనం కూడా అలా నడుచుకునే అనుభవంలో ఉండాలి. పౌలు చూడంగానే దైవభక్తి కలిగిన స్త్రీ అని ఎలా చెప్తూ వచ్చాడో మన చుట్టూ ఉన్నవారు మనల్ని చూడంగలనే, మన ఇంటి వారు మనల్ని చూడంగలనే, మన గ్రామ ప్రజలు మనల్ని చూడంగలనే, మన వీధిలో మనల్ని చూడంగలనే. ఏం చెప్పాలి మనల్ని చూసి? ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ, ఈమె లోకస్తురాలు కాదు, ఈమెలో లోకమాలిన్యం లేదు అని చెప్పుకునే విధంగా మన ప్రవర్తన, మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు ఆ విధంగా ఉండే విధంగా ఉండాలి. అంతేకాదు, చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే 2 రాజులు 17:39 ఉంది. మనం తీసి చూడటం లేదు, కానీ టైం లేదు. ఆయన మీ శత్రువుల చేతిలో నేను విడిపిస్తానంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు భద్రతే, నీ క్షేమము. శత్రువులు నీ మీద ఏదైనా దాడి చేస్తున్నప్పుడు, నీకు అపాయం కలుగుతున్నప్పుడు, నీకు నష్టం కలిగిస్తున్న దాని నుంచి దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? కాపాడేవాడిగా ఉంటాడు. అవునా కదా. నష్టం వాటిల్లుతున్నప్పుడు భయపడిన అవసరం లేదు. అందుకే ధైర్యం ఉండేది అప్పుడే దేవుని యందు భయభక్తులే. అంతేకాదు, ఏమంటా ఉన్నాడంటే 2 పేతురు 2:9 కూడా నేను శోధనల నుండి తప్పిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువల్ల నీకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయా లేవా? దేవుడు నీకేమి ఇస్తా ఉన్నాడు? ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాడు. శోధనలో నుంచి, నీకు వచ్చే నష్టాల్లో నుంచి, నీకు వచ్చే అనారోగ్య పరిస్థితిలో నుంచి, నిన్ను కృంగదీసే పరిస్థితిలో నుంచి, నీకు అపాయం కలగజేసే పరిస్థితిలో నుంచి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు?
తప్పిస్తానంటున్నాడు. నీ శత్రువుల నుంచి, ఆ శోధనలో నుంచి తప్పించాలి అంటే నువ్వేం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు లేకుండా ఇవన్నీ నాకు కావాలి అంటే దొరుకుతాయా? దొరకలేదు. దేవుని యందు భయభక్తులు లేకుండా దేవుని ఇంటికి వెళ్తున్నాను కదా అని నాకేం కార్యం చేశాడు అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటే అది కుదరదు. అవును కదా? దేవుడు ఏమంటా ఉన్నాడు? దేవుని ఇంటికి వస్తున్న నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుడు నీకు ఇవన్నీ ఇస్తాడు. అలా కాకుండా దేవుని ఇంటికి వస్తూ పోతూ ఊరుకుంటూ ప్రార్థనల సహవాసం లేకుండా, దేవుని యొక్క ఆరాధన అనుభవం లేకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఉంటే ఇవన్నీ అపాయం జరుగుతున్నప్పుడు దేవుడు నాకేం చేశాడని దేవుడిని మీద నువ్వు మాట్లాడేవాడిగా ఉంటావు, మాట్లాడేదానిగా ఉంటావు. అందుకే దేవుడు ఏమంటావు అన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే శత్రువుల చేతిలో నుంచి, సోదరుల నుంచి నేను నడిపిస్తానంటా ఉన్నాడు. అంతేకాదు మలాకి 4:2 చివరిగా చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువల్ల ఏం చేస్తానంటున్నాడంటే నీతి సూర్యుడిని ఉదయింపచేస్తానంటున్నాడు. మలాకి పుస్తకం 4:2 చాలు. ఏమి ఇస్తానంటున్నాడు? నీతి సూర్యుడు. దేవుడు ఎప్పుడు దేవుని యొక్క ప్రకాశం. నీతి సూర్యుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ నీతి సూర్యుడు నీ మీద ఎప్పుడూ ప్రకాశిస్తాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, యేసుక్రీస్తు యొక్క కనికరం, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యత ఎప్పుడూ నీ మీద ఉంటుంది. అవును కదా? సూర్యుని ఎండ తగులుతూ ఉంటే ఎలా చెట్టుకి ఆరోగ్యంగా ఉంటుందో, అవునా, కొద్ది కాసేపు వర్షం వస్తే ఎలా ఇబ్బంది పడుతూ ఉంటామో, ఈ నీతి సూర్యుడి యొక్క ప్రకాశం మన మీద ఉంటేనే మనకి ఆరోగ్యము, క్షేమము, భద్రత, సమాధానము, సంతోషము ఇవన్నీ ఉంటాయి. ఈ నీతి సూర్యుడి యొక్క ప్రకాశం లేకపోతే అన్నీ అనారోగ్య పరిస్థితులు, భద్రత లేని పరిస్థితులు, శోధనలు, నెమ్మది లేని పరిస్థితులు ఎదుర్కొంటాం. అయితే ఈ నీతి సూర్యుడు ఎప్పుడు నీ మీద ఉదయించాలంటే నువ్వు ఒకటి చేయాలి. ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు తెలివి, వివేచన, జ్ఞానము, భద్రత, క్షేమము సమస్తము అనుగ్రహించే దేవుడు నీకున్నాడు. కాబట్టి ఆ విధంగా లుదియా వలె దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడి దినాన కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం.